హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతాస్ డైరీస్. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దొండకాయ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? లేదండి, మొన్న ఫంక్షన్ జరిగింది కదా, ఆ రోజు కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఎక్కువ తెచ్చేసారు. సో అందులో కొన్ని మాత్రమే మొన్న చేశాను, ఇప్పుడు మొత్తం ఉన్నవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఫైన్గా దొండకాయ కర్రీ చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. దొండకాయలన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. సింపుల్గా దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అసలు ఈ వీడియో చేసే లోపల నేను మార్నింగ్ చేసా కూడా, ఇప్పుడు నైట్ నేను ఎడిట్ చేస్తున్నాను. కానీ చాలా చాలా నన్ను నమ్మండి, చాలా టేస్టీగా ఉండింది దొండకాయ కర్రీ, కొంచెం కూడా మిగలలేదు. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రిపరేషన్ని. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సినవి, సో ఇలాగే అంటే మీరు దొండకాయలు చాలా డిఫరెంట్గా కట్ చేస్తారు కదా. సో నేనైతే ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత అవి బాగా, నేను ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి. ప్లీజ్ అండి, ఎవరు కూడా బోర్గా ఫీల్ అవ్వద్దు. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. చాలా టేస్టీ దొండకాయ కర్రీ మీకు వస్తుంది. సో ఇప్పుడు నేను మంచిగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు తెలిసిందే, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నానో, తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారో ఈ దొండకాయ కర్రీని ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిఫరెంట్గా చేస్తే ఆ రెసిపీ కూడా నాకు లింకప్ చేయండి. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా ఏదైతే ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొంచెం అందులోని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కాదు, రాళ్ళుప్పు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు టమోటాలు కూడా వేస్తున్నాను. అది బాగా వేడయ్యాక జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇవన్నీ వీడియోలో అంటే కొంచెం క్లిప్ తీస్తాం కాబట్టి మీకు కరెక్ట్ టైం అనేది తెలీదు. అలా చేస్తారని చెప్పేసి ఏదో అంటే దోరగా వేయించుకునేసి కర్రీ చేస్తుంటారు. అలా కాదండి, చాలాసేపే చేయాలి. ఒక్కొక్కసారి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసినప్పుడు ఒక 10-5 మినిట్స్ వేయించడము. బాగా వేగిన తర్వాతనే ఆనియన్స్ కానీ, టమోటాలు కానీ, పచ్చిమిర్చి కానీ బాగా వేగాకనే అప్పుడే కూర అనేది టేస్టీగా అవుతుంది. లేదా పచ్చి వాసన వచ్చి కూర అంతా చెడిపోతుంది. ప్లీజ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అవన్నీ వేగిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది. వేగిన తర్వాత ఏదైతే తరిగి పెట్టుకున్న దొండకాయ అవంతా వేసుకున్నాను. వేసాక అది బాగా మిక్స్ అంటే దాంట్లో బాగా కలపెట్టుకున్న తర్వాత ఇది కూడా కొద్దిసేపు, ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిసేపు ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మనం మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ అలాగా. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, బాగా గమనించండి. కలర్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసాను.
పసుపు వేసి అది కూడా బాగా కలిపాక ఇప్పుడు కొద్ది నిమిషాలు కూడా అలానే మగ్గనిద్దాం, అంటే వేగిద్దాము. వేగిన తర్వాత సో నా లాంగ్వేజ్లో ఆల్ అంటే ఇవి మిక్స్ అయి ఉంటాయి, తెలంగాణ స్లాంగ్ అని రాయలసీమ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గిందో, కలర్ కూడా చేంజ్ అయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో ఇలాగా మంచిగా బాగా వేయించిన తర్వాత ఆ దొండకాయ కూడా ఒక వేరే గోల్డెన్ కలర్లో వచ్చింది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను. అంటే ఇది దొండకాయ ఇగురు అనుకోండి కర్రీ కన్నా. సో ఈ కారం కూడా ఒక 2 స్పూన్స్, 2.5 స్పూను, అంటే మీ టేస్ట్కి తగ్గంత కారం కూడా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను అందులో మెంతి పొడి కూడా వేసాను. మెంతి పొడి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేను మెంతి పొడి ఆల్రెడీ నేను మెంతులన్నీ అంటే ఇవి మా మమ్మీ మొన్న వచ్చి ఆ మెంతి పొడి కూడా నాకు చేయించింది. అదే నేను అన్నిట్లో అంటే వెజిటేబుల్ కర్రీస్లో, సాంబార్లో, పప్పులో ఇవి వాడుతూ ఉంటాను. చాలా టేస్ట్ ఉంటుందండి మెంతి పొడి. అది కూడా నేను ఎలా చేసుకోవాలో కూడా నేను ముందున్న వ్లాగ్స్లో చెప్తాను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% కర్రీ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు మనం అలాగే వేయిద్దాము. అలాగే ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అయిపోయింది. చూడటమే కాదండోయ్, ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.